ఇది పాపాలు చేసినోడు తొందరగా మొడ్డ ఊడిచిపోతాడు. అట్లాంటి వర్షం ఇది. జాగ్రత్త, బయట ఒకరు పిడుగులు పడతాయి. పాపాలు చేసిన వాళ్ళు బయట ఒకరు పిడుగులు పడతాయి చెప్తున్నా, మొడ్డ ఊడిచిపోతారు. నేను అంతకనే వెళ్తలేదన్నా. ఒక లైన్ ఒక ముందే పొద్దున కటింగ్ చేయించుకోవాలి లైన్. జాగ్రత్త, నీ టైం మంచి లేదు, బయట పోక అసలు. పాలు అయిపోయినా చెక్ చేసుకో, ఫ్రిడ్జ్ లో ముందే ఏమైనా ఉంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకో, మళ్ళీ రాత్రి బయట పోక లైన్. జాగ్రత్త, పాపాలు చేసిన వాళ్ళు బయట తిరగకుర్రి. మీ పాపాలు పండవి, ఎండలో ఎక్కువ రోజులు ఉండవు. వర్షం పడుతుందట, పిడుగు పడుతుంది. నువ్వు చూడు ఇప్పుడు, ఇద్దరు ముగ్గురు లేస్తారు ఈరోజు రాత్రికి. నువ్వు చూడు పిడుగు పడి పిడుగు. అరే పొద్దుగాల న్యూస్ అదే ట్రెండింగ్ న్యూస్. నేను చెప్పేస్తున్నా ముందే, నా జాతకాలు చెప్తా. మీ జాతకం చాట్లో చెప్పరు, మీ పేరు ఊరు ఫోన్ నెంబర్ పెట్టు, జాతకం చెప్పేసి ఇప్పుడే. మన దాంట్లో ఫ్రీ జాతకం. ఈరోజు ఇప్పుడు ఇవాళ నైట్ పిడుగు పడుతుంది, 5 లేస్తారు, 5 వికెట్లు డౌన్ అవుతాయి చూడు. పిడుక్కి 5 గురి ఒకనికైతే కింద సుల్లే కాలిపోతుంది పిడుగుపడి. చూసుకోరు, జాగ్రత్త, బయట తిరగకూరి. తగరాలు ఇట్లా వేసుకొని సపరేట్ కూడా అనుకోరు ఇంట్లో, బయట కనబడకు. ఏ వాని కొట్టక లంచా కొడుకు వాడు బాట్ యాక్టింగ్ చేస్తున్నాడు దాని వెనకాల వానికి. ఎవరిని తరిగి తీయగిస్తే నిప్పు కనం అతడే. ఆడనే ఉన్నాడు, వానికి ఆడనే ఉన్నాడు, అంటిస్తాను కానీ వాడు బాట్ ఫైర్ కొడుతున్నాడు వాడిని అటు సైడ్. ఎవరిని అరిగి ఎగిస్తే నిప్పు కనం, వాడి మీద పిడుగు పడ్డది ఆల్రెడీ. పిడుగు పడ్డది దానికి ఆల్రెడీ. లయన్ 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 రాలేన్, మన టైం అయితే లైన్. వాడు మస్తు పాపాలు చేసి లైన్, వాడు 2 సార్లు పాపాలు చేసి దొరికిపోయింది లైన్. వాడు నాకు పాడుతా తీయగా చల్లగా స్నైప్ దొరుకుతాడు మాయా లోపల నుంచి. పడ్డాడు. ఇప్పుడు ఎప్పుడైనా మంచి చేస్తానే ఉంచుతాడు బ్రో, పాపం చేసినాడు మొట్ట ఊడిపేస్తాడు. వాడు ఎక్కువ పాపం చేసిండు అనుక పారిపోయినాడు. మనకి ఇప్పుడు చూడు, నేను ఎట్లా పాపం నీకు అడిగేస్తే ఇప్పుడు నేను ఆడిపోయి ఇప్పటిదాకానే పోదామని బ్రో, కానీ అక్కడ 4 మళ్ళీ నన్ను అడిగేస్తారని ఆగిన. మళ్ళీ మా టీం రాకపోతే నాకు అడుగుతారు అక్కడ, నీళ్ళు పైప్ పెట్టి అడుగుతారా. మౌనంగానే ఎదగమని ముడ్డ నిన్ను పిలుస్తుంది. అయ్యో అది కాదు లిరిక్స్, అయ్యో వేరే లిరిక్స్ అట్లా. నేను పాత లిరిక్స్ వాడిన. నేను లయన్ లయన్ కన్ఫ్యూజ్ చేస్తారు. లయన్ వీని కొట్టినా ఎట్లా ఉరకాలు చేస్తా. లయన్ వాని కోచ్ చేతిలో పెడతా. లయన్ ఇప్పుడు లయన్ బ్లడ్ చేయర్ వద్దు పోదు. లయన్ 4 ఉన్నారు, లంచ్ ఒక యాక్టింగ్ చేస్తారు. అరే పెట్రోల్. ఆకులు దూరని కరడు ఉంటే, చీమలు దూరని చిట్టెలు ఉంటాయి, అడవిల్లోన ఆకులు ఉంటాయి, ఆకులు మేసే మేకలు ఉంటాయి, మేకలు చంపే పులులే పుడతాయి, పుల్లే పెబ్బులు అవుతాయి. నిజాం నడుచుకొచ్చారు. సైలెంట్ గా పెట్రోల్ మనం వెళ్ళిపోవాలి. టీమే నడుచుకుంటూ వచ్చేస్తా. అది గదిగో పిడుగులు రాలిన శబ్దం వినరు, లోకం మొత్తం మదిరని కదురు, బెబ్బులు వేసిన గర్జ వినరు, వేటకు బయటకు వచ్చిన కదురు, ప్రాణం తీయకు మౌనదురు. నిజం నిజం నిజం. ఏడో కూడా కనబడతాయి, పడబడుతుంది ఎరుపుకు మటగాలు. నేను ఏం చేస్తా అంటే వాళ్ళ వెనకాల నేను తీసుకుంటా. ఆగబెట్ట వీళ్ళ వెనకాల నేను తీసుకుంటా. అలా అయిపోతాడు లేవాడు వేస్ట్. దిగండి ఇప్పుడు ఆడు కనపడితే వద్దు మామ. కోచ్ చేతిలో అసలు లంచోడు ఇదే అయిపోయారా. ఓకే ఓకే నైస్. ఓకే ఓకే ఇది వేస్తాను వెస్ట్ హెల్మెట్ది. ఇటు వచ్చేయండి అన్న వెస్ట్ హెల్మెట్. ఏమరా వంగి చూస్తున్నావు. అదే బేట అదే
ఇది కూడా నా వెనకాలే ఇస్తాను జొల్లెకి కూడా వాళ్ళ ఇక్కడన్నా ఇక్కడ ఆపుతున్నా వద్దు విల్ టేక్ ఇంకా వచ్చేద్దాంలే మీదికి పోయి ఎవరని తరీది ఎగిస్తే నిప్పు కనమాటాడు నేడు జాగ్రత్త పెట్ట ఆగు అనేది ఛాన్స్ ఇద్దాం కాకులు దూరని కారెడు ఉంటాయి చీమలు దూరని చిట్టెడు ఉంటాయి అడవిల్లో ఆకులు ఉంటాయి ఆకులు వేసే మేకలు ఉంటాయి మేకలు చంపే పులులే పుడతాయి పులులే బెబ్బులు అవుతాయో నిజం నిజం స్టార్ట్ రైట్ లో అవునవును వాడిని చీడుతావు స్నైప్ చేసేయండి లే వాడిని కారుతాం చీడతాం పాడుతానన్నా నేనేమన్నా ఇద్దరు దోస్తులు అయితే ఆ, వాడిని కొట్టేది వాడిని ఛాన్స్ ఇవ్వాలి వద్దు బేట కార్లో కూర్చో బేట నడుచుకోవచ్చు కార్లో దిగి చెయ్యి. నువ్వు చచ్చిపోవు కానీ కొట్టకు ఏం కదా వీనికి ఆగు దుప్పట్లో దూరాడి ఏడే బేట అక్కడ అప్పుడన్నా మాయా అయ్యా పట్టుకొస్తున్నా నేనే నీకు సీను తినిపిస్తా మీట్ అయిపోను డైలో రాజనా just coming and fucking you very badly baby నాకు హెల్త్ లేదు నేను రిస్క్ ఏదలుచుకోలేదు అందుకనే దుప్పట్లో దూరాడే మగరాని మనగాడు జిమ్ 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 లైక్ కొట్టాలి పిల్లలు ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయన్న భయం అవుతుంది ఎందుకు భయపడతావు బ్రో లైట్ భయపడితే బానిస్తా బ్రో భయపట్టియాలా ఆన్సర్ షీట్ల కింద భయపట్టియాలా అట్లా రాయాలా టెక్స్ట్ రాసేసి రావాలా నన్ను ఫెయిల్ చేసి అంటే నేను మొట్ట ఊడిపోయి సెంటికి వచ్చి అని చెప్పి రాయాలి అట్లా మస్తు ఉంటుంది ఆటోమేటిక్ పాస్ చేసేస్తాడు ఈ సింపుల్ టెక్నిక్స్ బ్రో ఇవి నేను అట్లనే రాసిన ఫస్ట్ నేను ఫెయిల్ చేసిండు ఇంకా మంచి స్ట్రాంగ్ ఇచ్చిన కౌంటర్ ఈ పెన్లాం పూగులా దెంగుతా అది అని చెప్పి మై నేమ్ ఇస్ నీ పెన్లాం పూగులా మొట్టని రాసిన సింపుల్గా లాస్ట్ టైటిల్ నా పేరు తెలుసు కదా నీకు ఫస్ట్ నేమ్ అని చెప్పి కూడా వచ్చాడండి మై నేమ్ ఇస్ నీ పెన్లాం పూగులా మొట్ట నా ఆన్సర్ కింద లాస్ట్ ఆన్సర్ అదే కథం పాస్ అయిపోయినా ఆటోమేటిక్ పాస్ అయిపోయినా 65% వచ్చింది మంచిగా మన కరెక్షన్ చేసిన నెంబర్ కనుక్కొని పోయి మంచిగా ఒక బాటిల్ ఇప్పించేసి వచ్చిన అట్లా ఏదైనా లాజిక్ ఉంటుంది బ్రో బిహైండ్ ప్రతి ఒక్క సక్సెస్ వెనకాల ఒక లాజిక్ ఉంటుంది అట్లా సింపుల్ బ్రో ఎంతసేపు బాగానే ఎంతసేపు లేపు మై నేమ్ నీ పెళ్ళాం బుక్లో మాట్లాడే పని అయిపోయింది పుంజు గురించి మాట్లాడతావా నువ్వు అది మళ్ళా మాట్లాడక బే సాలే అంతే వేరే డైలాగ్ ఉండొద్దు డైలాగ్ షిఫ్ట్ కావద్దు డైలాగ్ డెలివరీ ఫాస్ట్ ఉండాలి మళ్ళీ మాట్లాడితే నోట్లో పెట్టి కొడతా అది డైలాగ్ డెలివరీ ఎట్లుండాలంటే ఫాస్ట్ ఉండాలి ఆలోచించి కొట్టద్దు డైలాగ్ డెలివరీస్ ఆలోచించి కొడితే ఏమొస్తుంది మజా రాదు అట్లా ఆ డైలాగ్ చూసి అర్థమైపోవాలి వద్దులేరా బాబు ఇంత మనకెందుకు డైరెక్ట్ పాస్ చేస్తాడు నువ్వు లైక్ కొట్టేసి ఇట్లాంటి చాలా ఉన్నాయి టిప్స్ మన దగ్గర టెన్షన్ ఏం పడకు నువ్వు పాస్ అయిపోతావు కదా నీ ఫోన్ నెంబర్ పెట్టి చాట్లా మనం నెంబర్ తీసుకోరు చాట్లా గ్రూప్లోకి యాడ్ చేయరు మనోడు ఇంటర్ ఫెయిల్ అయితే అని భయపడుతున్నాడు ఏం భయపడ నేను చూసుకుంటాను నీ ఫోన్ నెంబర్ పెట్టు ఏడ సెంటర్ అయినా కూడా అట్లనే మనకి పంపి మొత్తం డీటెయిల్స్ పంపి ఏడు రాసిన ఎగ్జామ్ చెప్పు మనం పేపర్లు మొత్తం తీపిస్తాం బయటికి ఏమంటారు నీ బండారం మొత్తం బయట పడతాయి నువ్వు అసలు పేపర్ నింపిన వాళ్ళే అది కూడా నువ్వు పేపర్ నింపకుండా అడిగితే నేనేం చేయలేను మళ్ళీ చెప్తున్నా మినిమం పేపర్ నింపినట్టు ఉండాలా నింపినవా లేకపోతే దిక్కులు చూసినా అటు ఇటు పోర్లని ఇట్లా చెప్పు నిజం చెప్పు ఏమంటారు